యుద్ధం తీరు ఎంత తీవ్రంగా మారిపోయిందో చూడండి. ఒకప్పుడు కార్గిల్ యుద్ధం అప్పుడు రోజు ఎన్ని వందల మంది చచ్చిపోయారనే లెక్కలు ఉండేది, ఎన్ని వాహనాలు ధ్వంసమైన అనేది లెక్క ఉండేది, ఎన్ని వేల మంది గాయపడ్డారనేటటువంటి లెక్కలు ఉండేది. ఎందుకని? తుపాకులతో కాల్చుకోవడం, బాంబులు వేసుకోవడం ఇట్లాంటిది. ఇప్పుడు భారీ యుద్ధం దానికంటే 4 రెట్ల పెద్ద యుద్ధం, 1971 తరహా యుద్ధం. అంత పెద్ద యుద్ధంలో ప్రాణ నష్టం చాలా తక్కువే. అటు పాకిస్తాన్కైనా ఇటు మనకైనా సరే చాలా తక్కువ అనాలి. మినిమైజ్ అయ్యింది. ధ్వంసమైంది ఆస్తుల నష్టం. ఎందుకని? డ్రోన్లు, మిస్సైల్స్, యుద్ధ విమానాలు, ఎక్కువగా ఎక్విప్మెంట్తో జరిగినటువంటి యుద్ధం కాబట్టి జరిగింది. ఇక నెక్స్ట్ యుద్ధాలు వచ్చేటప్పటికి రోబోలు కొట్టుకుంటాయి. మన తరపున రోబో, వాళ్ళ తరపున రోబో, ఈ స్టైల్లోకి వస్తుంది. క్రమంగా యుద్ధంలో కోల్పోయేటటువంటి ప్రాణాలని తగ్గించుకుంటూ ఎదుటి వాళ్ళ ఆస్తుల నష్టం మీదన దృష్టి పెట్టుకునేటటువంటి దిశగానే అడుగులు పడుతున్నాయి. మన డిఆర్డిఓ కూడా అందులో భాగంగా ఏదైతే కొత్త రోబోల్ని తయారు చేయడానికి సిద్ధపడుతోంది.